గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో క్రీడాకారుల సమస్యలు, వారి హక్కులు, అవకాశాలు పట్టించుకోకుండా క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ ఆరోపించింది. క్రీడాకారులకు అందాల్సిన ప్రోత్సాహకాలు, అవకాశాలు, గౌరవం, న్యాయం సక్రమంగా అందకపోవడంతో అనేక మంది క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ముఖ్యంగా డిఎస్సి నియామకాల్లో క్రీడాకారులకు సరైన న్యాయం జరగలేదని, అర్హతలు ఉన్న క్రీడాకారులు తమకు అన్యాయం జరుగుతోందని పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు వాటిపై తగిన స్థాయిలో స్పందించలేదని విమర్శించింది. క్రీడాకారుల సమస్యలను పరిష్కరించాల్సిన వ్యవస్థలోనే వారికి నిరాశ ఎదురవడం బాధాకరమని పేర్కొంది. క్రీడాకారుల సమస్యలను ఇకపై నిర్లక్ష్యం చేయకుండా వారి తరపున బలమైన స్వరంగా నిలబడేందుకు కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని కమలాకర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రీడాకారులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకోవడం, వారి హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తగిన అవకాశాలు కల్పించేలా కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని, యువత భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన వేదిక అని పేర్కొంటూ క్రీడాకారులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. క్రీడాకారుల హక్కుల పరిరక్షణ, క్రీడా రంగ అభ్యున్నతి, ప్రతిభకు ప్రోత్సాహం అనే లక్ష్యంతో కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ ముందుకు సాగుతుందని తెలిపారు. క్రీడాకారుల హక్కుల పరిరక్షణ, క్రీడా రంగ అభ్యున్నతి, ప్రతిభకు ప్రోత్సాహం అనే లక్ష్యంతో కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు బాలసుధాకర్, డాక్టర్ యశోధర, నగర అధ్యక్షులు ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శులు సంజయ్, సుధీర్, మల్లికార్జున, ధనుంజయ, నరేష్, రాజశేఖర్, లక్ష్మణ్ తదితరులు క్రీడాకారులు, నాయకులు పాల్గొన్నారు. నా పేరు జీబీబీఎస్ కమలాకర్ రావు. నేను ప్రజెంట్ ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్గా ఉన్నాను. ఈ రోజున మన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ స్పోర్ట్స్ స్టేట్ టూర్ అనేది స్టార్ట్ చేసాం. అది కూడా నెల్లూరు నుంచే ప్రారంభించాం. ఈ రోజు నుంచి 25 days ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళి ప్రతి దగ్గర కూడా ఏంటి ఇష్యూస్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకొని, స్పోర్ట్స్ అకాడమీస్ని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాటి మీద ఫైట్ చేయడానికి. మీరు ఈ రోజున చూస్తే మొన్న నీట్ ఎగ్జామ్స్ కోసం ఎంత గొడవలు అయ్యాయో, మరి ఒక స్పోర్ట్స్ మినిస్టరే రాజీనామా చేసే పరిస్థితికి వచ్చిందంటే పిల్లలు ఇన్ని ప్రాబ్లమ్స్ పడుతున్నారు. చదువుకున్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసే పరిస్థితి వచ్చేసింది అంటే మనకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఎలా ఉందో. బీజేపీ గవర్నమెంట్ తాలూకా వైఖరి ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమైనట్టే. అదే రకంగా నీట్ అనే కాదు, ఈరోజు స్పోర్ట్స్ విషయంలో వస్తే ప్రతి ఇంట్లో కూడా పిల్లల్ని ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో తీసుకెళ్లి గ్రౌండ్లో డ్రాప్ చేసి వాళ్ళ దగ్గరుండి ఆడించి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా స్పోర్ట్స్లో మంచి పొజిషన్కి తీసుకురావాలన్న తపన ప్రతి పేరెంట్లోనే ఈరోజు ఉన్నది. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే ప్రతి దాంట్లో కూడా ఏమైనా ఒక అకాడమీలో జాయిన్ చేస్తే అక్కడ కూడా డబ్బులే. ఓకే, ఫీజు కట్టాలి కాబట్టి అకాడమీలో ఫీజు కడతాం. వాళ్ళు మళ్ళీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అవ్వాలంటే కూడా డబ్బులు ఇచ్చి సెలెక్ట్ చేసుకునే పరిస్థితులు వచ్చేసాయి. ప్రతి ఈవెంట్లో కూడా, క్రికెట్ అనే కాదు, నేను క్రికెట్ స్కూల్ నేషనల్స్ ఆడాను, క్రికెట్ అనే కాదు ప్రతి ఈవెంట్లో కూడా కమర్షియల్ చేస్తారు. అంటే స్పోర్ట్సే కమర్షియల్ చేసేస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనకేం అర్థం కావట్లేదు. దీనివల్ల ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ సెల్ నుంచి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో, రియల్గా పర్ఫామ్ చేసి స్పోర్ట్స్లో ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి తరఫున మేమందరం కూడా ఫైట్ చేసి ప్రతి ఒక్కరి కోసం ఎవరైతే స్పోర్ట్స్లో ప్రతిభ ఉందో, ఉండి కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా మన వైఎస్ షర్మిలారెడ్డి గారి ద్వారా స్పోర్ట్స్ సెల్ వెబ్సైట్ కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. సో కంప్లైంట్స్ ఏమున్నా కూడా ఎవరైనా కూడా అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసిన ప్రతి కంప్లైంట్ మీద ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఒక కమిటీ ఉంటుంది. స్పోర్ట్స్ సెల్ చైర్మన్ ఉంటారు, డిస్ట్రిక్ట్ చైర్మన్, డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్, జాయింట్ సెక్రటరీ ఉంటారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ని కూడా పెడతాం. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్స్ని కూడా పెడతాం స్టేట్ మొత్తం మీద పెట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో కంపల్సరీగా
ఏ స్టెప్ ఏ లెవెల్కైనా ఈరోజు జంతర్ మంతర్లో ఎలా జరిగిందో నీట్ ఎగ్జామ్స్ కోసం నెక్స్ట్ స్పోర్ట్స్ విషయంలో మాత్రం అంతకన్నా పెద్ద ఎత్తునే ప్రజల దగ్గర నుంచి స్పందన వచ్చేటట్టు అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేయట్లేదు అనేది ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్. ఈ రోజున చాలా చాలా అథారిటీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ అథారిటీస్కి ఏంటంటే స్టేట్ నుంచి ఫండ్స్ వస్తాయి, సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి, కానీ ఎక్కడా కూడా న్యాయంగా జరగడం లేదు. ప్రతి దగ్గర కూడా మిస్లీడ్ జరుగుతుంది, ఎక్కడ కూడా న్యాయంగా ఫండ్స్ అనేది కరెక్ట్గా రైట్గా అవ్వడం లేదు. మాకు ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి ప్రజెంట్. ఈ ఈ ఈ స్టెప్ తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే ప్రజల దగ్గర నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కంప్లైంట్స్. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పేటట్టు పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే అథారిటీ సరిగ్గా పిల్లలకి సౌకర్యాలు ఇవ్వట్లేదని కానీ చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సో ఈ అన్నిటి మీద ఫైట్ చేయడానికి ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఇమీడియట్ గా మేము అంటే ఒక ప్రక్రియతో వెళ్ళి మంచి టీంని ఫామ్ చేసి ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ కి అందరికీ మాట ఇస్తున్నాను. ఈరోజు యాజ్ ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ గా నేను మాట ఇచ్చేది ఏంటంటే ప్రతి స్పోర్ట్స్ పర్సన్ కూడా ఈ రోజు నుంచి గుండెల మీద చేసుకొని ధైర్యంగా మీరు ఏదైతే టాలెంట్ ఉందో మీ టాలెంట్ కి తగ్గట్టుగా ప్రతిఫలం వచ్చేటట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు 100% సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి కూడా ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మీరు వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పెట్టారు. ఆడపిల్లలకి సపోర్ట్ గా నేను ఒక పెద్ద ప్రొటెస్ట్ చేశాను. బహుశా నెల్లూరు ప్రజలు గుర్తుండొచ్చు. సో మార్నింగ్ టిల్ ఈవినింగ్ ప్రొటెస్ట్ లో నా కొలీగ్ డాక్టర్స్ ని, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటే అరా కూర్చున్నారు కానీ, బట్ నా కొలీగ్ డాక్టర్స్ ని, లాయర్స్ ని, సో కామన్ పబ్లిక్ నుంచి ఎలైట్ పీపుల్ అందరూ వచ్చి ఆ ప్రొటెస్ట్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చున్నారు. సో అదే ఈ రోజు మా స్పోర్ట్స్ సెల్ నుంచి మా కమలాకర్ గారు వచ్చారు. సో స్పోర్ట్స్ సెల్ ఇంకా నేను చేసిన ప్రొటెస్ట్, ఆ పిల్లలు రెజ్యులర్స్ చేసిన ప్రొటెస్ట్లు అన్ని కూడా ఏమీ పని చేయకుండా తయారైనాయి. సో అందుకని మేము ప్లాన్ చేసేది ఏంటంటే ఇక్కడ నెల్లూరులో నుంచి ఇప్పుడు నేను వెళ్ళి ఏకంగా నేషనల్ లెవెల్ వాళ్ళకి నేను సపోర్ట్ చేసిన ఒకరోజు సపోర్ట్ తో పెద్దగా జరిగేది ఉండదు. సో కనీసం నేషనల్ లెవెల్ హర్యానా పిల్లకాయలే ఎక్కువ ఉంటారు అక్కడ. హర్యానా పిల్లకాయలకి ఇక్కడ నుంచి నేను సపోర్ట్ చేసే కంటే నెల్లూరు స్పోర్ట్స్ లెవెల్లో ఎంత వరకు ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి ప్రయత్నిద్దాము అని అనుకుంటున్నాము. సో కమలాకర్ గారు కూడా ఇక్కడ నుంచి ఒక రిప్రజెంటేషన్ కావాలి అంటున్నారు. సో ఫస్ట్ ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. తర్వాత అందరూ కూడా స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు, మేము అనౌన్స్ చేసే క్యాండిడేట్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఒక టీం తయారు చేస్తారు. సో ఆ టీం ఇండిపెండెంట్ గా ఏమి స్పోర్ట్స్ లో జరిగే ఇవి ఉన్నాయి అనేది వర్క్ చేసేదానికి వీలు కల్పిస్తాము. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా నేను వాళ్ళకి తోడుగా ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ కమలాకర్. నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి సెమినారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్పోర్ట్స్ సెల్ చైర్మన్ స్టేట్ కమలాకర్ జీ రావడం జరిగింది. ఏదైతే నెల్లూరు జిల్లా నుంచి పర్యటన స్టార్ట్ ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు నెల 10వ తేదీ దాకా ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ విభాగంలో స్పోర్ట్స్కి సంబంధించింది స్టూడెంట్స్ విభాగంలో, అదేవిధంగా క్రికెటర్, అదే హాకీ, ఫుట్బాల్ సంబంధించింది ఏదైతే వాళ్ళు టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం రావట్లేదు, పేదవాళ్ళు అనేక వాళ్ళ ఫ్యామిలీలతో తీసుకొచ్చేసి పిల్లలకి స్పోర్ట్స్ విభాగంలో చేర్పించి టైం స్పెండ్ చేసి లేదు మా పిల్లోడు రంజీ ఆడాలా, టోర్నమెంట్ ఆడాలా, ఈ విధంగా వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. కాబట్టి ప్రతిదీ అదేవిధంగా ఢిల్లీలో ప్రొటెస్ట్లో ఆడబిడ్డలకి, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ మీద ఏదైతే బీజేపీ గవర్నమెంట్ అరాచకాలు చేయడం జరిగింది, అలాగే స్పోర్ట్స్ లో కూడా అదే విధంగా లోపలగా కార్పొరేట్ సంబంధించి అమ్ముడుపోయి వాళ్ళకి ఆ అవకాశం రానికుండా చేస్తున్నారు. కాబట్టి మా స్టేట్ కమలాకర్ జీ జిల్లాలో ప్రతి జిల్లాలో వెళ్ళేసి అదే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వెళ్ళి అదే విధంగా వాళ్ళకి సమస్యలు తీసుకొని దాని మీద ఖచ్చితంగా స్పోర్ట్స్ తరఫున చర్యలు తీసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాం.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.